హాయ్ ఆల్. మేము రీసెంట్గా మలేషియా కోలాలంపూర్ ట్రిప్కి వెళ్ళామండి. ఎయిర్ ఏషియా ఫ్లైట్ 4.5 hour జర్నీ అండి. టైమ్ జోన్ డిఫరెన్స్ వల్ల అరౌండ్ 8:30 ఇన్ ద మార్నింగ్ అక్కడ రీచ్ అవుతాం. ఇట్లా నిద్రపోయి లేచేసరికి రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్లో అక్కడ సిమ్ కార్డ్ తీసుకొని బయటికి వచ్చాము. అక్కడ మెట్రో ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. మెట్రో కార్డ్ కొనుక్కోవాలా, అవన్నీ ఉన్నాయన్నమాట. బట్ గ్రాబ్ అనేది ద బెస్ట్ థింగ్ ఫర్ ఎవ్రీ ట్రావెలర్ అనమాట. గ్రాబ్ అనేది ఒక యాప్, అది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో దాంట్లో మనం కారు, ఫుడ్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఊబర్, ఓలా లాగా. సో ఆ గ్రాబ్లో బుక్ చేసుకొని, మా హోటల్ ఏమో డౌన్ టౌన్లో ఎయిర్బిఎన్బి బుక్ చేశారు. సో డౌన్ టౌన్కి వెళ్ళిపోతున్నాం. ఇది డౌన్ టౌన్ రీచ్ అయిన తర్వాత మా హోటల్ దగ్గర నుంచి వ్యూ అనమాట. సో బాగుందండి. డౌన్ టౌన్ చాలా పెద్దగా ఉంది, అన్ని బిల్డింగ్స్, బేసికలీ చాలా నీట్గా ఉంది. ఇక్కడ మెట్ల దగ్గర ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళు కూర్చొనియరు. ఒక 5 నిమిషాలు కూడా, క్యాబ్ వస్తుంది వెయిట్ చేస్తున్నాము అంటే కూడా ఇక్కడ కూర్చొనియరు. వాళ్ళంతా అంత స్ట్రిక్ట్. సో రెడీ అయిపోయి, ఇది డౌన్ టౌన్ కాబట్టి అన్నిటికీ దగ్గర. సో రెడీ అయిపోయి మేము కేఎల్సిసి మాల్ ఉంది, ఫస్ట్ దానికి బయలుదేరినాం అనమాట. సో అది వాకబుల్ అరౌండ్ 700 meters అలా. సో అందుకని సరే, ఇంకా ఎనర్జీ ఉంది కదా, డే 1 కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. బేసికలీ అర్థమైంది ఏంటంటే, కోలాలంపూర్లో అంత చాలా మటుకు మాల్స్, అంటే టూరిస్ట్ ప్లేస్ కదండి. సో చాలా మాల్స్ ఉన్నాయి. కేఎల్సిసి మాల్ ఒకటి, పెవిలియన్ మాల్ ఒకటి, అట్లా ఇంకా చాలా మాల్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని ఏమో హైఫై మాల్స్, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్, కొన్ని ఏమో నార్మల్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఉన్నాయి. సో అన్నీ కవర్ చేస్తామని అనుకున్నాము ఇప్పటికైతే. సో ఇది మాల్ చాలా బాగుంది, పెద్దగా ఉంది. అంతా కవర్ చేయడం మా వల్ల అయితే కాదు, ఖచ్చితంగా కాదు. బట్ అన్ని షాప్స్ మన ఇన్ఆర్బిట్లో, శరత్ సిటీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఉన్నాయి. డిసెంబర్ వచ్చేసింది కదా, సో క్రిస్మస్ అని బాగా చాలా నీట్గా డెకరేట్ చేసి పెట్టారు. ప్రతి ఒక్క మాల్ ఎంత నీట్గా ఉందంటే అసలు భలే అట్రాక్టివ్గా ఉందండి. మనలాగా ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో ఏదైనా వెజ్ ఆప్షన్ ఉందేమో అని వెతుకుతున్నాము. ఆల్మోస్ట్ అంతా నాన్ వెజ్జే ఉంది. ఒక్క చోట 2 చోట్ల మాత్రం వెజిటేరియన్ కూడా, లైక్ సబ్ ఉంటుంది కదా, వెజ్ సబ్, అన్ని వెజిటబుల్స్ పెట్టి సబ్ తినాల్సి వచ్చింది. పిజ్జా, వెజ్ పిజ్జా దొరికింది. సో అలా చాలా కొన్ని వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇదేమో కేఎల్సిసి పార్క్. వాటర్ ఫౌంటైన్ షోస్, లైట్ షోస్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము అక్కడ కూర్చున్న సైడ్ నుంచి బ్యాక్ సైడ్ ఇదంతా వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మన పేర్లే కనపడతాయి ఆల్మోస్ట్. సూర్య కేఎల్సిసి మాల్ అనమాట ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఫేమస్ పెట్రోనాట్ టవర్స్ అంటారు, ఆ టవర్స్ కూడా కనపడుతున్నాయి. బట్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఆ 2 టవర్స్ ఉంటాయి కదండి, అవి ఫేమస్ కదా మలేషియాలో. సో ఆ టవర్స్ కనపడుతుంటాయి. ఇదంతా వ్యూ అన్నమాట, డౌన్ టౌన్ వ్యూ. బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ పెట్రోనాస్ టవర్ మనం బ్యాక్ సైడ్ ఉన్నాము, ఇది మాల్. ఆ టవర్ ముందు సైడ్ నుంచి రేపు వెళ్ళి ఆ ముందు సైడ్ చూద్దామని ప్లాన్. ఇది జస్ట్ బ్యాక్ సైడ్ వ్యూ.
అది చూసేసి రూమ్లోకి వెళ్దామని అనుకున్నాము. అక్కడ పండ్లు కూడా ఉన్నాయండి, చాలా రకాల మనలాగే పండ్లు ఉన్నాయి. కానీ ఇది పింక్ మ్యాంగో ఉంది. పింక్ మ్యాంగో చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అది తీసుకొని కట్ చేసుకొని తిందామని. ఈ ఫ్రూట్ మీరు ఇప్పుడైతే గ్రీన్ది చూస్తున్నారు కదా, మన పనస పండ్ల మాదిరి ఉంది కదా, అది ఇక్కడ చాలా 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 ఫేమస్. ఆ ఫ్రూట్ పేరు డ్యూరియన్. ఆ డ్యూరియన్ ఫ్రూట్ అక్కడ మీరు ఆ సైడ్కి చూడొచ్చు, డ్యూరియన్ ఫ్రూట్ గ్రీన్ కలర్ది. ఇది కాదు పక్కది. ఆ ఫ్రూట్ పేరు డ్యూరియన్. అది కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటారు ఇక్కడ. ఇదేదో లీచీలాగా ఉంది వెరైటీగా. సో అది కూడా ఒకసారి చూస్తుంటే, ఆ ఫ్రూట్ మన సేమ్ పనస పండ్లు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. కానీ అది కట్ చేస్తే పెద్ద 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 మూడు పనస పండ్లు వస్తాయి. మన పనస పండ్లు ఉంటాయి కదండి చిన్న చిన్నవి, దానిలాగా ఇట్లా కట్ చేసినవి కూడా ఇస్తారు. చూపిస్తాను ఈసారి వీడియోలో. ఇట్లా పెద్ద పనస పండ్లు ఉంటాయి, దాని లోపల చాలా విత్తనాలు ఉంటాయి. ఆ మామిడి పండు అయితే కట్ చేసి ఇచ్చేస్తారు, తినేసాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ మేము చైనా మార్కెట్, కోలాలంపూర్లో బాగా ఫేమస్ చైనా మార్కెట్, పిటాలింగ్ మార్కెట్ అని ఏదో అంటారు, చూపిస్తాను మీకు పేరు. సో ఆ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఆ మార్కెట్లో ఇట్లా గిఫ్ట్ ఐటమ్స్ లేకపోతే సూట్ కేసులు అట్లాంటివన్నీ ఉంటాయి. సో అది కొనొచ్చు, చూడొచ్చు. సో అదో పిటాలింగ్ మార్కెట్ అంటారు దాన్ని, పిటాలింగ్ స్ట్రీట్ అంటారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. జస్ట్ చూద్దామని. బాగానే ఉందండి స్ట్రీటు, బాగా నీట్గా పెట్టారు. అంటే ఎక్కడ చెత్త లేకుండా పెట్టినారు ఆ స్ట్రీట్ అంతా. సో అంతా షాపింగ్. బేసికలీ చాలామంది ఇండియన్స్ ఉన్నారు. మన సికింద్రాబాద్ జనరల్ బజార్ని నీట్గా చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఇక్కడ ఏదో ఇట్లా బొగ్గులో పెట్టి వేయిస్తున్నట్టు ఉంది. అది ఏంటా అంతగా ఏం వేయిస్తున్నారని చూసాము. చూస్తేనేమో ఈ ఫ్రూట్ అని చెప్పాను చూడండి, డ్యూరియన్ ఫ్రూట్ అని చెప్పానే, పనస పండ్లలాగా ఉంటాయి కదా, ఆ పనస పండ్లు విత్తనాలని వాళ్ళు అలా లిటరల్గా రోస్ట్ చేస్తున్నారు. రోస్ట్ చేసి అది అలా ఫిల్టర్ చేస్తున్నారు, సో దట్ ఆ బొగ్గులన్నీ కింద పడిపోయేటట్టు. చూడండి, చూసేదానికి అలా ఉన్నాయి రోస్ట్ చేసినవి. అవి చాలా వేడిగా ఉంది. అది అలా పైన పొట్టంతా ఒలుచుకొని ఒక రౌండ్ వస్తుంది, అది తినాలా. అది ఆల్మోస్ట్ మనకి ఎలా టేస్ట్ వస్తుందంటే పల్లీ టేస్ట్, లేదంటే మన గుగ్గిళ్ళు, మన శనగలు ఉడకబెట్టుకుంటే వస్తుంది చూడండి, ఆ గుగ్గిళ్ళ టేస్ట్ ఉంది, చప్పవి. సో అవి కొన్ని తీసుకున్నాము. అవి తీసుకొని తింటూ మేము షాపింగ్కి వెళ్ళిపోయాము. అక్కడ కఫ్టన్ నైటీస్ కనబడ్డాయి నాకు. సో అవి కొన్ని తీసుకున్నా, ఒక 2-3 తీసుకున్నాను నా కోసం. సో ఇది ఇలా ఈ మార్కెట్ అంతా ఇలా ఉందండి. బయటికి వస్తే ఇదే అండి ఈ ప్లేస్. ఆపోజిట్ సైడ్ నుంచి వీడియో తీసి చూపిస్తున్నాను. సో ఇదే అండి ఇవాల్టిది. సో రేపు ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.